కర్నూలులో పాత కక్షలతో టీడీపీ నేత సంజన్నను దారుణంగా నరికి హత్య చేశారు. శరీన్ నగర్లో సంజన్న, రౌడీ షీటర్ అంజి మధ్య కొన్నేళ్లుగా ఆధిపత్య పోరు నడుస్తోంది. గతంలోనే రెండు కుటుంబాల మధ్య పరస్పరం దాడుల ఘటనలో కేసులు నమోదయ్యాయి. పథకం ప్రకారమే సంజన్నను హత్య చేశారని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. కొన్ని ప్రాంతాలను అడ్డాగా చేసుకొని అరాచకాలు సృష్టిస్తున్నారు. అవసరమైతే హత్యలు కూడా చేస్తున్నారు. నిన్న రాత్రి మాజీ కార్పొరేటర్ భర్త, ప్రస్తుత కార్పొరేటర్ జయరాం తండ్రి సంజన్నను దారుణంగా నరికి హత్య చేశారు. రాత్రి దాదాపు 20 మంది పథకం ప్రకారం వేటు కొడవలతో విచక్షణారహితంగా నరికి హత్య చేశారు. సంజన్న కుమారుడు ఉన్నారు, ఆయన భార్య కూడా ఉంది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంఘటన ఎట్లా జరిగింది, అసలు అక్కడ వారికి ప్రత్యర్థులకు వీరికి ఎందుకు విభేదాలు ఉన్నాయి, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు నిన్న ఎట్లా జరిగింది? మీ నాన్నని ఎట్లా చంపారు? మా నాన్నని వేట కొడవలతో, గొడ్డలతో, కత్తులతో విచక్షణ రహితంగా ముఖంపై పొడిచి నరికి, అలాగే కడుపులో ఇక్కడ చేతిని ఇలా నరికి, కాళ్ళకి నరికి అలా చంపారు. ఎప్పుడూ శుక్రవారం అలిపిరస్వామి మందిరానికి పోతాడు. అలా ఎప్పుడూ ఒక్కడే పోతుంటాడు. అలా చాలా రోజుల నుంచి అబ్జర్వేషన్లో పెట్టుకొని నిన్న పథకం ప్రకారం మా నాన్నగారిని మట్టు కల్పించారు. అంటే మీరు చూసారా ఈ చంపేది? అప్పుడు ఎక్కడున్నారు మీరు? నేను అంటే అప్పుడు ఫస్ట్ ఇంట్లో ఉన్నా. నాకు ఫోన్ కరెక్ట్ 9:23 చేసే లోపల నేను ఒక 4 minutes లోపల అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిపోయేటప్పటికే ఇంకా పొడుస్తూ ఉన్నారు. వడ్డే రామాంజనేయులు, వడ్డే కుమార్, వడ్డే రేవంత్, వడ్డే శివ, వడ్డే సావిత్రమ్మ, అలాగే వడ్డే వీరేష్, వీళ్ళందరూ పొడుస్తూ ఉండగా మేము వెళ్ళగానే మా అన్నపైకి అలాగే కత్తి తీసుకొని వెంబడించాడు. మా అన్న పక్క సందులో వెళ్ళిపోయాడు. అలాగే మా తమ్ముడి పైకి నేను అనుకొని మా తమ్ముడిని కొట్టారు. ప్రత్యక్ష సాక్షి మనతో ఉన్నారు. సంజన్న భార్య కూడా ఉన్నారు. ఆమె మాజీ కార్పొరేటర్ కూడా. ఆమెకు కూడా నిన్న గాయాలయ్యాయి. మరి చెప్పండి, మీరు ఉన్నారా? చూసి ఎట్లా జరిగింది? ముందు మా బాబులు వెళ్ళారు, తర్వాత నేను మా బాబు బిడ్డ పోయినాం. పోతుంటే ఇంకా ఈ నాయనలను బెదిరించినారు, పోయినారు వీళ్ళు. మేము పోతున్నాం. ఆ నాయనలు మేము వచ్చే లోపల ఇంకా అంతా తెలిసింది కదా మంది వస్తున్నారని కారులో ఒకరికనుక ఎక్కించుకున్నాడు. బర్రను కొట్టింటే నేను అవతల పోయి పన్నాను. కర్నూలు నగరంలో కొందరు రౌడీ షీటర్లు మితిమీరి పోయారు. పోలీసులు అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది. కొందరు కిరాయి హత్యలకు కూడా పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కనీసం సంజన్న హత్య తర్వాత అయినా కర్నూలులో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు నుంచి.